మన ప్రభాస్ అన్నని అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నాం. కానీ ఆ డైరెక్టర్ ఎలా ఒప్పించిందో తెలియదు. కానీ అసలు ఆ సినిమా ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. మన ప్రభాస్ అన్న తెలుసు కదా, సలార్ సినిమాలో ఎంత పెద్ద యాక్టింగ్ అండ్ ఆయన కట్అవుట్, ఆయన స్టైల్, ప్రశాంత్ నీల్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే KGF1 KGF2 ఎంత వెలివేషన్ చూపించిండో, సలార్లో కూడా అంత వెలివేషన్. అండ్ ప్రభాస్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సూపర్ హిట్ ఇచ్చింది మన ప్రభాస్ అన్న అని చెప్పుకోవచ్చు. కానీ రీసెంట్గా ఒక తాజా వార్త అయితే వచ్చింది. మన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ గారు చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో, ప్రభాస్ సలార్ 2కి అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి 30 సినిమాకి క్రాస్ ఓవర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. When you create a larger than life, so to speak, hero, Tarak and ఈ ఒక్క మాట మాత్రం ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మాత్రం ట్రెండింగ్ అవుతుంది వీడియో. ఎందుకంటే ప్రభాసు ఒకవైపు ఎన్టీఆర్, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడైతే బృందావనం చేశాడు 7 అది లేదే అక్కడ. సలార్ 2 తర్వాత మన ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్గా, హీరోగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు 13 సినిమా అయితే వస్తుంది. దానికి ఏదో అటాచ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ మన ఖైదీ సినిమా, మన విక్రమ్ సినిమా చూసుకుంటే దానిలోకైనా సలార్ 2 అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు 30 సినిమా కూడా ఉండబోతుంది. అదే ఉంటే మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ గారిని, మన ప్రభాస్ గారిని ఒకే ఫ్రేమ్లో చూస్తే మాత్రం ఇక ఎంజాయ్ రచ్చ థియేటర్లు ఉంటుందో ఊసిపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో చూస్తే, ఎందుకంటే మన ప్రభాస్ అనేది జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో మనం చూడాలనుకుంటున్నాం. వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే ఎంతో హ్యాపీ. ఇదే మాత్రం నిజమైతే మాత్రం వేరే లెవెల్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేసుకో. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ప్లీజ్ సార్ చేయండి, మాకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహం అక్కడుంది.